హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు పండుకప్ప చేపతో ఫిష్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు మనం పండుకప్ప చేపతో ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలాగా ఫిష్ పీసెస్ని బాగా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చాలా కేర్ఫుల్గా వాష్ చేసుకోవాలి, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఫిష్. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకుని పెట్టుకున్న ఫిష్ పీసెస్కి ఇలాగా మసాలా పట్టించాలండి, 2 సైడ్స్ కూడా. ఇందులో వేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ ఫిష్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా విడిగా మనం పట్టిస్తే కనుక ఫిష్కి కూడా బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లితో పాటు జీలకర్ర, ధనియాలు, లవంగాలు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇందులో నేను కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ప్రిపేర్ చేశాను. అండ్ ఇలా ముక్కలన్నింటికి ఇలా మసాలా పట్టించేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా అవుతుందండి. అండ్ ఇలా మ్యారినేట్ చేసుకోవడం కోసం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మిగిలిన మసాలా కూడా ఉంటుంది కదండి, ఇందులో వేసేసుకోవడమే. అండ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారి హైలో పెట్టేస్తే మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఫ్రై అవుతుంది, అట్ ద సేమ్ టైం కుక్ అవుతుందండి. అండ్ ఇప్పుడు మూత తీసి మనం ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. అండ్ చాలా కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫిష్. అండ్ ఇలా 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం మన ఫిష్ ఫ్రైని సర్వ్ చేసుకుందాం. పండుగప్ప చేప అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇలాగా ఫ్రైలా కూడా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు నేను మీకు ఈ ఫిష్ పీస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో, ఎంత సాఫ్ట్గా ఉందో కూడా చూపిస్తాను. ఇదిగోండి, చాలా సాఫ్ట్గా ఉందండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీరు కూడా తప్పకుండా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీరు ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.